ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తర్వాత సొంత పార్టీ నేతలే పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యను టార్గెట్ చేశారు. ఓటమికి బాధ్యుని చేస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ వినిపించారు కొందరు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి నుంచి పొన్నాలను తప్పించే అవకాశం ఉందని వార్తలు జోరుగా వినిపించాయి. హైకమాండ్ కూడా ఇందుకు రెడీగా ఉన్నట్లు కొందరు ప్రచారం చేశారు. అయితే ప్రస్తుతానికి పొన్నాల సేఫ్. రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ ను నెక్స్ట్ మంత్ మారుస్తారని తెలుస్తోంది. డిసెంబర్ వరకు పార్టీని చక్కదిద్దేందుకు పొన్నాలకు కొంత సమయం ఇచ్చినట్టుగా గాంధీ భవన్ లో టాక్. పొన్నాలను తప్పించి రెడ్డి సామాజిక వర్గానికి పదవి ఇచ్చినా ప్రయోజనం ఉండదని అధిష్టానం అంచనా వేసినట్టు చెబుతున్నారు. సీఎల్పీ లీడర్ గా రెడ్డి సామాజిక వర్గం నేతనే ఉండడంతో మరో కీలక పదవి ఇస్తే బీసీల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశాన్ని ముందే గుర్తించినట్టు తెలుస్తోంది. అందుకే పొన్నాల కొన్నాళ్లు పీసీసీ చీఫ్ గా కంటిన్యూ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. జనరల్ ఎలక్షన్స్ కి నెలన్నర ముందు టీపీసీసీ చీఫ్ గా పొన్నాల బాధ్యతలు స్వీకరించారు. వెనువెంటనే జెడ్పీటీసీ, ఎంపీటీసీ సార్వత్రిక ఎన్నికలొచ్చాయి. వరుస ఎన్నికలకు రెడీ అయ్యేందుకు టైం సరిపోలేదని హైకమాండ్ కు పొన్నాల వివరించినట్టు తెలుస్తోంది. అలాగే సొంత టీంను ఏర్పాటు చేసుకునేందుకు పొన్నాలకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం ఉన్న పీసీసీ కమిటీలన్నీ గతంలో బొత్స సత్యనారాయణ ఏర్పాటు చేసినవే. కొత్త కమిటీల ఏర్పాటుకు సమయం లేకపోవడంతో పాత వాటితోనే ఎన్నికలను దాటారు. ఇప్పుడు పార్టీ పెద్దల నుంచి పర్మిషన్ రావడంతో 30 మంది నేతలకు పార్టీ పదవులు దక్కనున్నాయి. ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులను పొన్నాల నియమించుకోనున్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్లు, టికెట్లు రాని ముఖ్య నేతలకు పార్టీ పదవులు దక్కే అవకాశం ఉంది. పార్టీలో పొన్నాల వ్యతిరేక వర్గం ఎక్కువే. పదవుల పంపకాల్లోనూ పీసీసీ చీఫ్ కు తిప్పలు తప్పవనేది విశ్లేషకుల మాట.